హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో కూడా కొత్త సమీకరణలు రాబోతా ఉన్నాయి. మరి తెలంగాణ రాజకీయాలలో కూడా కొత్త సమీకరణలు రాబోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పదును చెందుతున్నాయి. జాతీయ పార్టీలు అన్నీ కూడా వణుకు ఒట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరి ఇక్కడ బీజేపీ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మరి 5 రాష్ట్రాలకు సంబంధించి జరిగిన ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక ఏ పార్టీ గెలుస్తుంది ఏందనే దానిపైన మొత్తం దేశంలో ఉన్న రాజకీయాలన్నీ కూడా మారుతాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గనక అన్ని రాష్ట్రాలలో గెలిచినట్లయితే బీజేపీ ఇక్కడ తెలంగాణలో టీడీపీ అప్పుడు అడిగేస్తుంది. తెలంగాణలో బీజేపీతోని టీడీపీ మళ్ళీ టీడీపీ వెనకాల జనసేన కూడా మెల్లగా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కొంచెం కష్టమవుతుంది. ఇక కాంగ్రెస్తోని ఎవరు కూడా పొత్తు పెట్టుకోరు. సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్తోని పొత్తులు ఎవరికి ఉండవు. ఇప్పుడు బీఆర్ఎస్ పైన కూడా పోతే ఇండివిజువల్గానే పోతుంది. ఒకవేళ బీజేపీ గెలవకపోతే ప్రాంతీయ పార్టీలకు మిగతా రాష్ట్రాలల్లో ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. బీజేపీ గెలిస్తే కనుక ఇక బీజేపీని ఆపే ప్రసక్తి ఏడ కూడా ఉండదు. అప్పుడు బీజేపీకి ఇంకా పవర్ వస్తుంది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికలలో మళ్ళా కాంగ్రెస్కిగా అసలు ఆశలు ఏడ కూడా వదులుకోవాలి, కాంగ్రెస్ రాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకనేది కూడా చూద్దాం. కాంగ్రెస్ ఇక్కడ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటిదంటే గత ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి దానివల్ల కొంచెం ప్లస్ అవుతుండవచ్చు. కానీ వీళ్ళు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళా వచ్చే ఎన్నికలలో ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం అప్పులలోనే ఉన్నది అని అంటా ఉన్నారు. మీరు అప్పులు చేసినాక మళ్ళీ మేము 6 గ్యారంటీలు ఇస్తామని అంటే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ చెప్పుకోలేదు. అప్పుడు కూడా మీరు ఇంత బ్యాకప్ ప్లాన్గా ఆల్రెడీ అప్పుల పాలు చేసిండ్రు కేసీఆర్ గారు అని చెప్పుకుంటూ వచ్చిండ్రు కదా, అట్లా చెప్పినా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కి అయితే ఎన్ని గ్యారంటీల గురించి చెప్పినా కూడా ఛాన్స్ ఉండదు. ఇక తులం బంగారం ఇన్ని ఇష్టం ఉన్నట్టుగా ముందు వెనకాల ఆలోచించకుండా ఏ రాజకీయ పార్టీలైనా కూడా అడ్డగోలు వాగ్దానాలు చేసిండ్రు. ఆ గ్యారంటీలు మేము ఇవ్విస్తాం అని చెప్పిండ్రు. ముందు వెనకాల ఆలోచించలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక లబోదివం అని కొట్టుకుంటా ఉన్నారు. ఏడికెళ్ళి వస్తుంది అనుకున్నారు ఖజానా అయినా కూడా అవన్నీ. ఎందుకంటే ఒకటి మాట్లాడుకోవాలి, నిజంగా రాజకీయ నాయకులు అందరూ కూడా సంపాదించుకుంటారు. వాస్తవంగా సంపాదించుకోవాలంటూ ఎవ్వరు కూడా ఉండరు. వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కష్టమవుతా ఉన్నది కావచ్చు. మేబీ ఇది ఒక పార్టీగానే కాదు, ఆల్మోస్ట్ అన్ని పార్టీలలో గదే జరుగుతుంది. వెలుగున్నప్పుడే కదా, ఏదో సామెత ఉంటుంది కదా, వెలుగున్నప్పుడే అన్ని చక్కదిద్దుకోవాలని చెప్పి అంటారు కదా, గట్టనే ఉన్నట్టున్నది వీళ్ళది కూడా. బీఆర్ఎస్ అడుగుల పైన అందరి దృష్టి. తమిళనాడు, బెంగాల్ ఎన్నికలను ఆధారం చేసుకుని రాజకీయాలు మారవచ్చు. దక్షిణ బీజేపీ ప్రభావం ఈ ఎన్నికలతో తేలిపోతుంది. ఏ మాత్రం బీజేపీ ప్రభావం కనిపించినా తెలంగాణలోకి టీడీపీ వస్తుంది. ఆ వెనుక జనసేన కూడా దూరుతుంది. నేను చెప్పింది కూడా గదే. కూటమి జతగట్టి తెలంగాణ మీద పెత్తనం మొదలు పెడుతుంది. ఈసారి ఒంటరిగా బీజేపీ బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్ తో పొత్తుకు అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి పక్క రాష్ట్రంలోనే టీడీపీ జనసేన ఉన్నాక బీఆర్ఎస్ తో అనేది కాదు కదా, నాకేం అవసరం అని చెప్పి అంటారు వాళ్ళు. మరి ఇక కాంగ్రెస్ గురించి ఏంది, కాంగ్రెస్ పిలిచి కోరినన్ని సీట్లు ఇస్తామన్నా ఏ పార్టీ కూడా ముందుకు రాదు. కాంగ్రెస్తో ఎవరు కూడా పొత్తులు పెట్టుకోరు. అరే మీకు ఇన్ని సీట్లు ఇస్తాం రాయన రండి అని చెప్పినా కూడా కాంగ్రెస్తో ఎవరు కూడా పొత్తులు పెట్టుకోరు. కాబట్టి కాంగ్రెస్ పని వచ్చే ఎన్నికలలో ఎట్లుంటుంది ఏందనేది కూడా చూడాలి. మరి 6 గ్యారెంటీలు ఆఖరిలో అమలు చేసిన ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. అమలు చేయాలంటే ఖజానాలో సరుకు లేదు. ఆ సరుకును కూడా ఇంకా అప్పు తెచ్చే అప్పులు చేస్తానే ఉన్నారు. ఎట్లా తీస్తారు చెప్పండి. ఇక తులం బంగారం ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. ఏడ పెరిగింది, ఏడుకో ఏంది బంగారం రేటు, ఏడికెళ్ళిస్తారు. ఇక పింఛన్లు పెంచడానికి ఒక్క అడుగు పడవచ్చు. అది కూడా మొత్తం పెంపు సాధ్యం కాకపోవచ్చు. కేసీఆర్ అప్పుల కుప్ప చేశాడన్న మాటలు జనం నమ్మకపోవచ్చు. 5 ఏళ్ల అధికారమే ప్రజల తీర్పుకు గడువు. అది దాటినా ఇవ్వలేకపోతే ప్రజలు కోరుకున్నదే ఒకటే మార్పు. ఏ మార్పు కాంగ్రెస్ ని గెలిపించిందో అదే మార్పు దించేయవచ్చు. అధికారం కాంగ్రెస్ కోల్పోతే భవిష్యత్తులో తెలంగాణలో చోటు ఉండకపోవచ్చు. ఇది మాత్రం 100% రీజన్. ఇప్పుడు కనుక మళ్ళీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కనుక అధికారం కోల్పోతే మళ్ళా
భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాంగ్రెస్కి అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా స్ట్రెంథన్ అవుతా ఉన్నది, నాయకులందరూ బరిలో దిగుతా ఉన్నారు. అదే చెప్తున్నా, బీజేపీ కనుక గెలిచింది అనుకోండి, బీజేపీ వెనకాల ఇక వాళ్ళకు ఆల్రెడీ పొత్తులలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దిగినాక ఆల్మోస్ట్ ఇక్కడ సౌత్లో కూడా బీజేపీ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. మరి దేశంలో ప్రాంతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ఉత్తరాదిలో ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్న కొన్ని పార్టీలు మళ్ళీ పవర్లోకి వస్తాయా అనేది కొంత ఆగితే తెలిసిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికైతే దేశంలో ప్రాంతీయ పార్టీల మందగనం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అంతరించిపోయే దశకు చేరుకునేలా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఏలుతున్న తరుణం నుంచి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏకకాలంలో పురుడు పోసుకున్నాయి. వాటిలో బీజేపీ కూడా ఒకడని చెప్పక తప్పదు. అసలు ఎక్కడుండే బీజేపీ, ఎట్లయింది బీజేపీ ఈరోజు? ఒక ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు సెంట్రల్లో పవర్లో ఉన్నది. ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్నది బీజేపీ పుట్టిన వేళ విశేషం ఏమో గాని ఇంతింతై వట్టుడింతై అన్నట్లు పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ ను కనుమరుగు చేసే దశకు చేరుకున్నట్లే కనిపించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 99 సీట్లు రావడంతో మళ్ళీ కాంగ్రెస్ ను పూర్తిగా లేకుండా చేయడం బీజేపీ వల్ల కూడా సాధ్యం కాదని తేలిపోయింది. గతంలో ఎప్పుడు బీజేపీ ఇంత బలంగా లేదు. వాజ్పేయి ప్రధాని కావడానికి అవసరమైన సీట్లు ఆనాడు సాధించి ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమైంది. అడుగంటిపోయే పరిస్థితి ఏనాడు బీజేపీకి రాలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అనే పదం వినగానే దేశంలో బీజేపీకి పూనకం వచ్చినట్లు పుంజుకుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. కాకపోతే ఎలా పెరిగిందో అలా తగ్గుతుందా అనుకుంటే కూడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానికి బీజేపీ చెప్పే భాష్యం ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు మరో రకంగా ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు బీజేపీ పునాదులు పెకిలించే శక్తి కాంగ్రెస్కు లేదు. ఎందుకంటే చెప్పుకునేందుకు పట్టుమని 10 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్కి చేతిలో లేవు. బీజేపీ హవా అట్లా నడుస్తూ ఉన్నది. మరి ఉన్న 3టిలో 2 దక్షిణాదిలో ఉన్నాయి, 1 ఉత్తరాదిన ఉన్నది. చేతిలో ఉన్న పంజాబ్ను కూడా చేతిలో ఓడగొట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. చీపురు చేతిలో పడి ఊడ్చుకుపోయింది. అక్కడ మళ్ళీ అవకాశం వస్తే బీజేపీకి ఆ రాష్ట్రం దక్కుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. పక్కనే ఉన్న హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంత హడావుడి కనిపించింది. ఆఖరకు ఏమైంది, కాంగ్రెస్ బొక్కవర్లో పడింది. గత ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో మళ్ళీ ఎన్డీఏ కూటమి వల్లనే నేడు బీజేపీ కేంద్రంలో అధికారం నిలుపుకోగలిగింది. ఎలా చూసినా బీజేపీకి కాలం మరోసారి కలిసి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకోగలిగింది. 400 సీట్లు సాధిస్తామనుకున్న బీజేపీకి 240కి పరిమితమైంది. అక్కడితో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందా అని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ ఎన్నో కలలు కన్నది, కానీ ఆ కలలకు కాంగ్రెస్ కు పగటి కలలుగానే నిలిచాయి. వరుస ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుంది. హర్యానా, ఢిల్లీ, బీహార్ ఇలా రాష్ట్రంలో చూసిన బీజేపీ తిరుగులేని మెజారిటీగా సాధిస్తూ వస్తుంది. కాంగ్రెస్ ను మట్టి కరిపిస్తుంది. ఇక ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ కూడా బీజేపీ వస్తుందా లేదా అనేది ఫలితాలు వస్తే గానీ తెలియదు. ఆసాంలో ఒకవేళ ఫలితాలు తిరగబడితే బీజేపీకి ఇబ్బందికరమే, కానీ పరిస్థితిలో అలా కనిపించడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. కేరళంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా సీట్ల పరంగా క్రియాశీలిగా శక్తిగా మారే అవకాశం ఉంటే మాత్రం బీజేపీని ఆపడం కూడా కష్టమైపోతుంది. కాంగ్రెస్ జాతీయ హోదాకు చరమగీతం పాడుకోవాల్సిన పరిస్థితి రావడం ఖాయం. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్ ఆది నుంచి పేరు మాత్రమే ఉంటుంది. డిఎంకే దయా దాక్షిణాల మీద బతుకుతోంది. అక్కడ కాంగ్రెస్ కు ఛాన్సే లేదు. డిఎంకేను కాదని పరిస్థితి, ఒంటరి పోరు జరిపే పరిస్థితి కనిపించడం లేదు. డిఎంకే కాకుండా ఏఐడిఎంకే కాంగ్రెస్ తో పొత్తు సాగదు. కొత్తగా వచ్చాను టీవీకే విజయ్ ఎవరితో వెళ్తారనేది ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదు. మరి ఇక బెంగాల్ గురించి చూసుకుంటే, బెంగాల్లో మమత మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ ఎలా ఉన్నా ఇప్పటికే 3 సార్లు మమతను అక్కడ గెలిపించిండ్రు కాబట్టి మేబీ అక్కడ బీజేపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రజలు కూడా ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి బెంగాల్ ప్రజలు గతం నుంచి అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. గతంలో ఏకఛత్రాధిపత్యంగా కమ్యూనిస్టులు
పాలిస్తూ వచ్చారు. దాని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలకు కమ్యూనిస్టులు ఏలారు, లేకుంటే కీలక భూమిక పోషించారు. కమ్యూనిస్టుల కంచుకోటలు ఎప్పుడో కూలిపోయాయి. సో ఏడ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ బీజేపీకి అన్ని ఛాన్సెస్ ఉన్నట్టుగానే కనిపిస్తా ఉన్నాయి. ఏదైనా కూడా మనకు రిజల్ట్ వచ్చినాకనే తెలుస్తుంది కాబట్టి మరి రిజల్ట్స్ వచ్చినాక బీజేపీ కనుక గెలిచినట్లయితే ఎవరు కూడా బీజేపీని ఆపలేరు. మరి బీజేపీని కాదని గెలిచే పరిస్థితి ఏ పార్టీకి కూడా లేదు. కాంగ్రెస్కే దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి. ఇతర ప్రాంతీయ పార్టీలకు చోటు లేకుండా పోతుంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఎస్సీ బిఎస్సీలు కూడా ఉనికి కోసం ఆరాట పడుతున్నాయి. సో ఇక ఓవరాల్గా ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలిస్తే రేపటి రోజు తెలంగాణలో కూడా బీజేపీ బలం పెంచుకోవచ్చు. కాంగ్రెస్ డౌన్ఫాల్ మళ్ళీ మొదటికే రావచ్చు. అదే సమయంలో ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ కు గడ్డు కాలం మొదలు కావచ్చు. అయితే అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలవకపోతే, తమిళనాడులో బీజేపీ ప్రభావం కనిపించకపోతే మాత్రం ప్రాంతీయ పార్టీలకు ఇక కాలం కలిసి వచ్చినట్లయితది. ఉత్తరాదిన ఆప్ లాంటి పార్టీలు శరవేగంగా విస్తరించవచ్చు. ఆఖరకు బీఎస్పీ కూడా ఉత్తరప్రదేశ్లో కోలుకోవచ్చు. ఎస్పీ బీఎస్పీలు రాజ్యం ఏలవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ బలం మరింత పెరగవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా మారవచ్చు. తిరుగులేని విజయం సొంతం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ మాత్రం అంతంత మాత్రానికి మళ్ళీ పడిపోవచ్చు. ఇప్పటికిప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న జనం నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేసిన అనేది ఆల్రెడీ జనాలకు తెలుసు. ఏం చెప్పి మీరు ఎట్లా సాగదీసింది అనేది కూడా జనాలకు తెలుసు కాబట్టి జనాలు కూడా అక్కడ యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో వస్తుందని తెలిసి కూడా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతా ఉన్నారు. మాకు సో అండ్ సో ఏరియాలో టికెట్లు కావాలని చెప్పి ఇక ఎవరి పైరవీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో అలా అని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసినా కూడా ఏకకాలంలో అవి సాధ్యం కాకపోవచ్చు. ఇక పింఛన్ల ముచ్చట చూసుకుంటే మేబీ అది 4,000కు చేయకపోవచ్చు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తారన్నారు. అది ఇచ్చేందుకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం తెలిసిందే గోల్డ్ రేటు 7 నుంచి 7కి పోయింది అనేది. జనాలు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ ఇంకా అప్పులలో ఉన్న గవర్నమెంట్ ఎంతమందికని ఇస్తుంది, 7కెళ్ళని తీసుకొచ్చిస్తుంది. మళ్ళీ దానికోసం కూడా అప్పులు చేయాల్సిందే కదా. మళ్ళీ ఇక ప్రతి మహిళలకు 2,500 అనేవి సాధ్యమయ్యేలా లేవు. విద్యార్థినులకు స్కూటీలు అందజేయడం జరిగే పని కాకపోవచ్చు. ఇలా 6 గ్యారంటీల మీద జనం కూడా ఆశలు వదులుకున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్ సర్కారు ఇచ్చే పరిస్థితి లేదని ప్రజలకు కూడా అడిగేందుకు సిద్ధంగా లేరు. ఖజానా ఖాళీ అని సీఎం రేవంత్ పదే చెప్పిన ఒక మంచి మాట. అది చెప్పి ఒక మంచి పని చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పుకుంటూ వచ్చిండ్రు. మొత్తం కుల్లం చేసుకున్నారు. కాకపోతే మళ్ళీ గెలిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడానికి కూడా కాంగ్రెస్ ఆడ సాహసం చేయకపోవచ్చు, చేయలేరు కూడా. ఏం చేసిండ్రు ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ప్రజలు అయితే గట్టిగా అడుగుతారు ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పిండ్రు. ఈసారి కాంగ్రెస్ కి కూడా గట్టిగా గుణపాఠం చెప్పే అవకాశాలు కూడా జనాల దగ్గర కనిపిస్తా ఉన్నాయి. మరి అందుకే తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని చెప్పడానికి సందేహం కూడా అవసరం లేదని వాతావరణం కనిపిస్తుంది. సో ఇది ముచ్చట. ఇక మొత్తం కూడా ఇప్పుడు రాబోయే రిజల్ట్ దానిపైనే ఆధారపడి ఉన్నది. బీజేపీ దానిపైన రాబోయే రిజల్ట్ అంతా కూడా బీజేపీ పైన ఆధారపడి ఉన్నది. బీజేపీ గెలిస్తే ఒక లెక్క, గెలవకపోతే ఒక లెక్క. అది కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రభావం పడే లెక్కనే ఉన్నది. మరి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.